నమస్తే వెల్కమ్ టు రాకీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోటప్పకొండపైకి రోప్వే నిర్మించాలి. శాసనసభలో ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు. జగద్గురు శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం విజయయాత్రలో భాగంగా భక్తులకు దర్శనం. నర్సరావుపేట శృంగేరి మఠంలో బుధవారం సాయంత్రం రోటరీ క్లబ్ మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య పరీక్షలు. స్థానిక మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలు. శ్రీ లీల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. వివరాలు తెలియజేసిన రత్నాకరం శ్రీనివాస ఆంజనేయ ప్రసాద్. సమస్యల వలయంలో జగనన్న కాలనీ అవస్థలు పడుతున్న కాలనీ వాసులు. ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్ కు డాక్టరేట్ అభినందనలు తెలిపిన పాలక వర్గం. మహాశివరాత్రి పండుగ సందర్భంగా కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు 100 కోట్లు అవసరమవుతాయని శాసనసభలో 0 అవర్ సమావేశంలో నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు తెలియజేశారు. ధన్యవాదాలు. ఎండోమెంట్ బిల్ మీద మాట్లాడుతున్నా అధ్యక్ష. ఎండోమెంట్ బిల్లు దాదాపు 234 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా రాబోయే కాలంలో ఎండోమెంట్ బిల్ ఇంకా పెంచాల్సిన అవకాశం ఉంది అధ్యక్ష. మరి ఫిబ్రవరి 26న స్టేట్ పండుగ అయిన శివరాత్రి జరుపుకుంటాం అధ్యక్ష. అష్టాదశ పీఠాల్లో మరి అమరావతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, అదేవిధంగా పల్నాడు ముఖద్వారం నరసరావుపేట శ్రీకోటేశ్వర టెంపుల్ కూడా ఉంది అధ్యక్ష. అది స్టేట్ పండుగ అధ్యక్ష. ఆ కొండకి మీరు కూడా అప్పుడు డాక్టర్ కోటల గారితో పాటు మరి అచ్చెన్నాయుడు మరి స్పీకర్ గారు కూడా రావడం జరిగింది. దానికి ఘాటు రోడ్డు 6 కిలోమీటర్లు వేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా డాక్టర్ కోటల గారి కళ, అదేవిధంగా పల్నాడు వాసుల యొక్క కళ కూడా ఆ కోటప్పకొండకి రోపే వేయాలి అధ్యక్ష. దానికి అయ్యే ఖర్చు దాదాపు 50 నుంచి 100 కోట్లు అవుతుంది అధ్యక్ష. రేపు రాబోయే కాలం శివరాత్రికి మరి చుట్టుపక్కల ఉన్న రోడ్లు కూడా వేయాల్సిన ఆవశ్యకత ఉంది అధ్యక్ష. దీనికి పర్యాటక శాఖ, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ వీళ్ళందరూ కూడా కోఆపరేషన్ తోటి శివరాత్రి పండుగ ఘనంగా జరుపుకోవాలి. మరి కార్యక్రమానికి మరి ఎండోమెంట్ మినిస్టర్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు రావడం జరిగింది అధ్యక్ష. మరి కార్యక్రమాన్ని ఘనంగా చేయడానికి ఎండోమెంట్ తరఫున మాకు కొంత బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం అధ్యక్ష. శ్రీ శృంగేరి శంకర మఠం శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం నుండి శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం అనుగ్రహ ఆశీస్సులతో జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం వారి విజయయాత్రలో భాగంగా నర్సరావుపేట చేరుకుంటారు. బుధవారం సాయంత్రం నుండి గురువారం వరకు జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం భక్తులకు అనుగ్రహ సంభాషణ చేస్తారు. అనంతరం పాతూరులోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారని నర్సరావుపేట శంకర మఠం మేనేజర్ కెవికే నాగరాజు తెలియజేశారు. మనకి నిత్యము శారదా శంకర్ల సేవ చేసుకున్నటువంటి అదృష్టం కలిగించటానికి వారి గురువారైనటువంటి అభినవిద్యా తీర్థుల ఆదేశంతో 35 సంవత్సరాల క్రితం మన ఊళ్ళో ఈ శారదా శంకర పీఠాన్ని, శంకర మఠాన్ని నిర్మాణం చేసి మనకు కానుకగా ఇచ్చారని చెప్పాలి. అందువల్ల మనం ప్రతిగా వారికి చేయాల్సింది ఏంటంటే నిత్యం ఆలయానికి రావడం, విశేష కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొనడం, తద్వారా జగద్గురువులు కృతజ్ఞత చేయడానికి ఇది ఒక్కటే మార్గం. దాంట్లో భాగంగా ధర్మ ప్రతిష్టాపన కోసమని అందరినీ కూడాను మనల్ని ఉత్తేజితులను చేయటానికి విధుశేఖర భారతి మహాస్వామి వారు ధర్మ విజయయాత్ర వారి జగద్గురువుల యొక్క ఆదేశ ప్రకారంగా చేసుకుంటూ వస్తున్నారు. దీంట్లోనే మనకు విధుశేఖర భారతి అంటే మీరు ఒక్కసారి కనుక 6 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 2018లో మన ఊళ్ళో కన్నటువంటి భవ్యమైనటువంటి పాతూరు శివాలయాన్ని, శిలామయ శివాలయాన్ని భారతీ తీర్థ మహాస్వామి వారు మనకు అనుగ్రహం చేసి ఉన్నారు. దానికి కుంభాభిషేకం చేయడానికి వారి ఊరు వచ్చి మన ఊళ్ళో 8 రోజుల పాటు విశేషంగా మనకు అనుగ్రహం చేసి ఉన్నారు. వారు ఆ రకంగా ఈ ఊరు మళ్ళీ మమ్మల్ని అనుగ్రహించడానికి వచ్చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా రావడానికి అసలైన కారణం ఏంటంటే తంగిరాల వెంకటేశ్వర గారి పేరు మీద ఒక వేద పాఠశాల శ్రీ శృంగేరి శారదా పాఠాన్ని నిర్వహిస్తోంది. దానికి అనుబంధంగా ఒక భవ్యమైనటువంటి హాస్టల్ను ఒకదాన్ని, వసతి గృహాన్ని వేదభారతి అనే పేరు మీద దాన్ని నిర్మాణం చేసి ఉన్నారు. దాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి దాన్ని ప్రారంభించడానికని స్వామివారు ఈ నర్సరావుపేట రావడానికి ఈ ప్రయాణంలో ముఖ్య భాగం అన్నమాట. అది
నర్సరావుపేట రోటరీ క్లబ్ సభ్యులు మంగళవారం మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన బాలికలకు ఐ డ్రాప్ వేసిన తర్వాత కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి అద్దాలు అవసరమైనట్లు వైద్యులు గుర్తించిన సమయంలో రాయితీపై కళ్లజోలు పంపిణీ చేస్తారు. ఈ మెడికల్ క్యాంపు నర్సరావుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు వివిధ పాఠశాలల్లో మరియు కళాశాలలో మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో నిర్వహించనున్నారు. ఈ మెడికల్ క్యాంపులో విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బందితో కలిసి సుమారు 800 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికల్ క్యాంపు వివరాలను అసిస్టెంట్ గవర్నర్ వేలచెరువు సుమిత్రకుమార్ తెలిపారు. క్లబ్ అధ్యక్షులు కపలవాయి రాజేంద్ర ప్రసాద్, సెక్రటరీ సాతులూరి శివకుమార్, కంటి వైద్యులు ఎం చెంచురెడ్డి, క్లబ్ పబ్లిక్ ఇమేజ్ డైరెక్టర్ ఎస్కే జిలానీ మాలిక్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవాలని, తల్లిదండ్రులు, గురువులు చెప్పిన మాటలు శ్రద్ధగా వినాలని కోరారు. రోటరీ క్లబ్ నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. సోమవారం స్థానిక బరంపేటలోని శ్రీ బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్యుల సహకారంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ రామలింగారెడ్డి మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో మరియు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్లో పిల్లలందరినీ ఐ విజన్ చెకప్ చేయడానికి అందరూ హెల్ప్ చేసినందుకు, వాళ్ళల్లో ఉన్న రిఫ్రాక్టరీ ఎర్రర్ అంటే దృష్టి లోపాలని అర్లీగా కనుక్కొని వాటిని తగిన కళ్ళజోడు, రెటీనా చెకప్స్ చేయించుకొని వాటికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా వాళ్ళకి అందరికీ అవగాహన కల్పించి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా రోటేరియన్ సీనియర్ మెంబర్ అండ్ పాస్ట్ ప్రెసిడెంట్ కపిల రమేష్ చంద్రతి గారు విచ్చేసి ఉన్నారు. అలాగే ఈ స్కూల్లో టీచర్స్ అందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మా రోటరీ క్లబ్ సభ్యులు మొదటి వెంకటేశ్వర గారు, జిలానీ మాలిక్ గారు, అలాగే సుమిత్ర కుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సైకిల్ కావాలైపోయింది. అది కొంతమంది చెక్ చేసుకోవడం తెలియక చాలా చెక్ చేసుకోవట్లేదు. ఇలా చెక్ చేయడం వల్ల ఎవరైనా సైకిల్ అనేది కంపల్సరీ కన్ఫర్మ్ అయ్యింది. అది ఒక మంచి కార్యక్రమం. అది ఉపయోగపడే తెలియజేస్తూ ముఖ్యంగా మనం స్టూడెంట్స్ అందరూ కంటికి సంబంధించిన విషయం కాబట్టి ముఖ్యమైనది ప్రతి ఒక్కరు చెక్ చేసుకొని ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే డాక్టర్ గారు ఫ్రీగానే వాళ్ళు హాస్పిటల్లో చూస్తారు. అదేవిధంగా మీకు ఏమైనా కళ్ళకంత కానీ ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా దస్వారీ కానీ ఏమన్నా సరిగ్గా కనబడకపోయినా అన్ని ఈ కాప్స్ మందులు అవన్నీ ఉచితంగా ఇస్తారు. నర్సరావుపేట శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విష్ణు సహస్రనామ సేవ సమాజం 19వ వార్షికోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి వారికి వివిధ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణు సహస్రనామ సేవా సమాజం కన్వీనర్ రత్నాకరం శ్రీనివాస ఆంజనేయ ప్రసాద్ మాట్లాడారు. శ్రీ నవగ్రహ పూజ పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలు ఆలయ చైర్మన్ కేపీ రంగారావు పర్యవేక్షణలో జరుగుతున్నాయని తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా 17వ తారీఖు రాత్రి అంకురార్పణతో కార్యక్రమాలు మొదలయ్యాయి. నిన్న ఉదయం స్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమం, అనంతరం శ్రీ పుష్పయాగ కార్యక్రమం, సాయంకాలం మూలమంత్ర హోమాలు జరిగినాయి. ఈరోజు నవగ్రహ మహాయుత యజ్ఞం జరుగుతుంది. రేపు 108 కిలోల
పులిహోరతో తిరుప్పావడ సేవా కార్యక్రమం రేపు ఉదయం 10:30కి అట్లా ఉంటుంది. సాయంకాలం ఊంజల సేవా కార్యక్రమాలు జరుగుతాయి. రేపు సాయంకాలంతో పూర్ణాహుతి కార్యక్రమాలు పూర్తవుతాయి కాబట్టి ప్రతివారు కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారిని సేవించి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నర్సరావుపేట పట్టణంలో నూతనంగా నిర్మితమైన జగనన్న కాలనీ సమస్యలు వలయంలో చిక్కుకుంది. వందలాది మంది లబ్ధిదారులు గృహాలు నిర్మించుకున్నప్పటికీ సరైన రహదారులు లేక అవస్థలు పడుతున్నారు. నూతనంగా ఏర్పడిన కాలనీకి మట్టి రోడ్లు వేయడంతో గుంటలు ఏర్పడ్డాయి. వినుకొండ ప్రధాని రహదారి నుండి జగనన్న కాలనీకి చేరుకోవాలంటే 1 కిలోమీటర్ లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వర్షం పడ్డప్పుడు మట్టి రోడ్లు బురదమయం కావడంతో కాలనీలోకి వెళ్లాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కాలనీ వాసులు వాపోతున్నారు. అదేవిధంగా విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్ సరఫరాలో లోపాలు తలెత్తుతున్న కారణంగా కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా అర్ధరాత్రి సమయంలో విద్యుత్ సరఫరాలు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించాలని, అదేవిధంగా విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించి సమస్య లేకుండా చూడాలని కాలనీవాసులు ప్రాధాయపడుతున్నారు. ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్ ఆదరణ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అందుకున్నారు. డాక్టరేట్ డిగ్రీని పొందినట్లు ఈశ్వర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి నాగమల్లేశ్వరరావు తెలియజేశారు. తన కృషి పట్టుదలకు తగిన ఫలితం దొరికిందని కళాశాల చైర్మన్ షేక్ మీరావలి అన్నారు. డాక్టర్ మస్తాన్ షరీఫ్ జాతీయ అంతర్జాతీయ సదస్సులో జర్నల్లోనూ పరిశోధన పత్రాల్ని సమర్పించారని అన్నారు. ప్రతిభావంతులకు మంచి ఫలితం దొరుకుతుందని కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ షేక్ కరీం మొహిద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్ను అభినందించారు. వాస్తవం పిహెచ్డి అనేది నిజంగా డిఫికల్ట్, చాలా డిఫికల్ట్. నాకు అంత మంచి గైడ్ దొరికినా కానీ డిఫికల్ట్ అంటే ఇంకా వేరే రకం గైడ్ దొరికితే ఇంకెంత డిఫికల్ట్. మేడం గారు చెప్పినట్టు 11 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు, ఇంకా అసాధ్యమయ్యేది. చాలా అంటే చాలా కష్టపడ్డాం. అంటే ఫ్రూట్ఫుల్. బషీరా గారు చెప్పినట్టు డాక్టర్ మొన్న 15వ తారీఖు వైవాడికి అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ బీన్ అవార్డెడ్ అనగానే అన్ని ఎగిరిపోతాయి. ప్రాబ్లమ్స్ అన్ని ఎగిరిపోయి నిజంగా చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది. అండ్ నా అన్నయ్య తెలుసుగా మీకు అంటే జనరల్ గా ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను అన్నయ్య అనుకుంటారు, ఆయన తమ్ముడు అనుకుంటారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో ఆధునిక సౌకర్యాలతో చర్మ వ్యాధుల సమస్యని అరికట్టేందుకే వర్ణిక స్కిన్ కేర్ క్లినిక్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నర్సరావుపేట ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ చంద్రవాడ ఆదిత్య, డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి, డాక్టర్ రామలింగారెడ్డి మరియు ప్రముఖ డాక్టర్లు హాజరయ్యారు. ఈ క్లినిక్ సెంటర్లో చర్మ వ్యాధులకు సంబంధించిన సమస్యలకు డాక్టర్ బి సుష్మితారెడ్డి చికిత్స చేయనున్నారు. అదేవిధంగా ముఖంపై వచ్చే మచ్చలకు లేజర్ ద్వారా సమస్యల్ని నివారించుకోవచ్చని అన్నారు. డాక్టర్ బి సుష్మితారెడ్డి చికిత్స వివరాలు తెలియజేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విచ్చేసిన అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. చూసారా నర్సరావుపేట పట్టణంలో
పల్నాడు బస్టాండ్ సెంటర్లో వర్ణిక చర్మ వ్యాధులు హాస్పిటల్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చర్మ వ్యాధులకు సంబంధించి అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ పల్నాడు జిల్లా ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా అధునాతనమైన చికిత్స, అలానే తక్కువ ఖర్చుతో ఈరోజు నర్సరావుపేట పట్టణం నందు ప్రారంభించుకున్నాం. నమస్కారం, నేను డాక్టర్ సుష్మితా రెడ్డి, MBBS MD-DVL. ఈ రోజున పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలోని పల్నాడు బస్టాండ్ దగ్గర వర్ణిక స్కిన్ కేర్ క్లినిక్ ఓపెన్ చేయబడింది. ఇక్కడ ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిరథ మహారథులందరికీ, మా బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులందరికీ మా ధన్యవాదాలు. ఇక్కడ ఏమేమి జరుగుతాయంటే స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్, లేదా గోర్లు, సోరియాసిస్, బొల్లి మచ్చలు, ఇంకా ఏ ఇతర చర్మ ఇబ్బందులు ఉన్నా, లేకపోతే సుఖవ్యాధులు, లెప్రసీ, ఎవరైనా లెప్రసీ వాళ్ళు ఉన్నా, ఏమన్నా తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు, మంగు మచ్చలు, ఇలా ఏ ఇబ్బందులు ఉన్నా కానీ ఇక్కడ చూడబడుతుంది. ఇంకా మన దగ్గర లేటెస్ట్ టెక్నాలజీలో PRP, గ్రోత్ ఫ్యాక్టర్స్, జుట్టు ఊడిపోయే వాళ్ళకి, బట్టతల ఉన్న వాళ్ళకి జుట్టు వచ్చేలాగా గ్రోత్ ఫ్యాక్టర్స్, PRP అన్ని ఇంజెక్షన్లు చేయబడతాయి. ఇంకా లేజర్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర. CO2 లేజర్, ఎండియాగ్ లేజర్, అంటే ఇప్పుడు మొటిమలు వచ్చి తగ్గే వాళ్ళకి, మచ్చలు పడతాయి కదండి, వాటికి కూడా మనం లేజర్స్ చేస్తాము. వాటితో పాటు హెయిర్ రిమూవల్ లేజర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది పిల్లలకి, పెద్దవాళ్ళకి ఒంటి మీద జుట్టు ఎక్కువగా ఉండి ఇబ్బంది పడతారు కదా, వాటికి కూడా మనం లేజర్ హెయిర్ రిడక్షన్స్ అవి చేస్తాము. ఇంకా అవి కాకుండా కెమికల్ పీల్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర. నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అతిసార వ్యాధి నివారణకు అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ సాయి శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యంగా పిల్లల్ని అతిసార వ్యాధులని రక్షించేందుకు పరిశుభ్రతను పాటించాలన్నారు. సబ్బు మరియు నీటితో చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని, శుభ్రమైన మరియు సురక్షితమైన తాగునీటి ఉపయోగించాలని కోరారు. రోటా వైరస్ మరియు తట్టుకు టీకాలు వేయించాలని తెలిపారు. విటమిన్ ఏ సిరప్ పిల్లలు ఇచ్చే తాగించాలని కోరారు. మొదటి 6 నెలలు తప్పనిసరిగా తల్లిపాలు మాత్రమే తాగించాలని పిల్లల తల్లిదండ్రులకు సూచన చేశారు. పెరుగుతుంది అంటే మన ఇంట్లో తొట్లు కానీ, టైర్లు కానీ, ట్యూబులు కానీ, కూలర్లు కానీ, ఇలాంటి వాటిలో మనం మంచినీటిని ఎక్కడైతే నిల్వ ఉంచుతామో ఆ నిల్వ ఉంచిన దాటిలో డెంగ్యూ జ్వరాలను కలగజేసే దోమలు ఉండి అవి మనల్ని పుట్టిన తర్వాత ఒక వారం రోజుల నుంచి 10 రోజుల తర్వాత మనకు డెంగ్యూ జ్వరాల లక్షణాలు వస్తాయండి. ఈ డెంగ్యూ జ్వర లక్షణాలు అన్ని జ్వరాల్లాగానే ఉంటాయి, మనం డిఫరెంట్ చేయడం కష్టంగానే ఉంటుంది. డెంగ్యూ పరీక్ష చేయించుకొని ప్లేట్లెట్ పరీక్షలు చేయించుకున్న తర్వాత మనము వాటికి వైద్యం అనేది ఉంటుందండి. ప్లేట్లెట్స్ తగ్గిపోయిన తర్వాత ప్రతి వాళ్ళు భయపడుతున్నారండి. 50,000 అంతకంటే తక్కువ ఉన్నంత వరకు కూడా మనం మేనేజ్ చేయొచ్చు. 50,000 కంటే తగ్గితే అప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం వస్తుంది. అలాంటి కండిషన్ ఏదన్నా ఉంది అంటే వైద్యశాలకు వచ్చి పరీక్షలు చేయించుకొని ఆ ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటే ఆ వైద్యం అయితే చేయటం జరుగుతుందండి. ఈ మలేరియా, టైఫాయిడ్ జ్వరాలకు కూడా అన్నిటికీ కారణం ఏంటంటే దోమలు. ఈ దోమలు లేకుండా ఉండాలి అంటే మురుగునీరు ఆవాసాల్లో ఉండకుండా చూసుకోవటం. శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం వారి జగద్గురులు శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం వారి విజయయాత్ర బుధవారం సాయంత్రం 6 గంటలకు నర్సరావుపేట పట్టణంలో జరుగుతుందని రాష్ట్ర బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయయాత్ర కన్వీనర్ కపలవాయి విజయ్ కుమార్ తెలియజేశారు. పట్టణ ప్రజలందరూ శోభయాత్రలో పాల్గొనాలని కోరారు. స్థానిక స్టేషన్ రోడ్లోని ఆర్డీఓ ఆఫీస్ నుండి శంకరమఠం వరకు విజయయాత్ర జరుగుతుందన్నారు. స్వామివారి ఆశీస్సులు తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కపలవాయి విజయ్ కుమార్ కోరారు. जय वासवी माता की ओम श्री गणेश शारदा गुरुभ्यो नमः। श्री श्री जगद्गुरु शंकराचार्य महासंस्थानम दक्षिणाम्नाय श्री शृंगेरी शारदा पीठम शृंगेरी दक्षिणाम्नाय श्री शृंगेरी शारदा पीठाधीश्वरुलु जगद्गुरु शंकराचार्य अनंत श्री विभूषित श्री 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 భారతీ తీర్థ మహాసన్నిధానము వారి అనుగ్రహ ఆశీస్సులతో తత్కరముల సంజాతులు జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం వారి విజయయాత్ర సందర్భంగా రేపు సాయంత్రం నర్సాపేటకి విచ్చేస్తున్నారు. జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. మంగళవారం స్థానిక MRO కార్యాలయంలో గల పెన్షనర్స్ భవనంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమావేశం నిర్వహించారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదయ్య మాట్లాడుతూ ఈ సమావేశంలో వార్షిక బడ్జెట్ గురించి చర్చించడం జరిగిందన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు సుబ్బారావు, కోశాధికారి ప్రసాదరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అప్పటికేమో 2 సంవత్సరాలు పూర్తయింది ఈ బాడీ ఏర్పడి. ఇప్పుడు 3వ సంవత్సరం ఈరోజు అంటే అందరూ ఉంటే బాగుంటుంది. నా పేరు సిసి ఆదయ్య, జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ నర్సరావుపేట జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు మా పెన్షన్ హోమ్ నందు జనరల్ బాడీ నిర్వహించడం జరిగినది. దీనికి సభ్యులు ఎక్కువ మంది హాజరైనారు. అన్ని విషయంలో చర్చించడం జరిగినది. ఈ దీనిలో ఆర్థిక సంవత్సరం 2023-4 మరియు 4/2024 మరియు 4/2020 నుండి 10/2024 వరకు ఆర్థిక నివేదిక సమర్పించడం జరిగినది. ఆర్థిక నివేదికను దాన్ని సభ ఆమోదించడం జరిగినది. మిగతా విషయాలు కూడా అన్నీ మన కమ్యూనికేషన్ గురించి, తర్వాత గ్రాట్యుటీ, తర్వాత ఈ డిఏ అరియర్స్, తర్వాత మనకి అన్ని విషయంలో. కెనరా బ్యాంకు 119వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ వ్యవస్థాపకులు అమ్మెంబల్ సుబ్బారావు పాయ్ చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. అనంతరం నర్సరావుపేట కెనరా బ్యాంక్ మేనేజర్ కె సునీల్ మాట్లాడుతూ కెనరా బ్యాంక్ వ్యవస్థాపకులు ప్రముఖ న్యాయవాది అమ్మెంబల్ సుబ్బారావు పాయ్ కృషి వల్ల కెనరా బ్యాంక్ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ ముందుకు వెళ్తోందని, ముందు కూడా మరిన్ని సేవలు ఖాతాదారులకు అందిస్తామన్నారు. మా ప్రియమైన ఖాతాదారులకు కెనరా బ్యాంక్ తరఫున శుభాకాంక్షలు. ఈరోజు మా బ్యాంక్ స్థాపించి 118 సంవత్సరాలు పూర్తి చేసుకుని 119 సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా కెనరా బ్యాంక్ నర్సరావుపేట నుంచి మా శుభాకాంక్షలు మీకు తెలియజేసుకుంటున్నాము. ఈ పర్వదినాన మా వ్యవస్థాపకులు శ్రీ అమ్మెంబల్ సుబ్బారావు పయ్య గారు ఈ బ్యాంక్ని స్థాపించి ఎక్కడో మారుమూల పల్లెటూరులో మంగళూరు దగ్గర స్థాపించి ఈరోజు మా బిజినెస్ దాదాపు 24 లక్షల కోట్ల వరకు చేరుకుంది. దీనికి అంతటికీ కారణం, అంచెలంచెలుగా మేము ఎదగడానికి కారణం మీ సపోర్ట్, మీ కంటిన్యూస్ సపోర్టు. సో మీ సపోర్ట్ మాకు ఎలవేళలో ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. ఈ కెనరా బ్యాంక్ నర్సరావుపేట బ్రాంచ్ స్థాపించి ఈ రోజుకి 11 సంవత్సరాలు అవుతుంది. 2013లో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి కూడా మీ కంటిన్యూస్ సపోర్ట్ మాకు వస్తూ వచ్చింది. అలాగే మా సేవలు కూడా మీకు అదే రీతిలో అందిస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటప్పకొండపైకి రోప్వే నిర్మించాలి, శాసనసభలో ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. జగద్గురు శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం విజయ యాత్రలో భాగంగా భక్తులకు దర్శనం. నర్సరావుపేట శృంగేరి మఠంలో బుధవారం సాయంత్రం. రోటరీ క్లబ్ మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య పరీక్షలు. స్థానిక మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలు. శ్రీ లీల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. వివరాలు తెలియజేసిన రత్నాకరం శ్రీనివాస ఆంజనేయ ప్రసాద్. సమస్యల వలయంలో జగనన్న కాలనీ, అవస్థలు పడుతున్న కాలనీ వాసులు. ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్ కు డాక్టరేట్. అభినందనలు తెలిపిన పాలకవర్గం. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాకీ న్యూస్.